తిరుమల వెంకన్నను దర్శించుకున్న విజయసాయిరెడ్డి తన ఒక రాజకీయ పార్టీని పెడుతున్నట్టు నిన్నే ప్రకటించేశారు. ఏ మేరకు ప్రభావం ఉంటుంది ఆయన పార్టీ? వాస్తవానికి తెలుగుదేశానికి ఒక బలమైన కమ్యూనిటీ సపోర్ట్‌తో పాటుగా కమ్యూనిటీల సపోర్ట్ ఉంది. అది బీసీల వైపు నుంచి బలమైన సపోర్ట్ ఉంది. ఓసీలలో కొన్ని సామాజిక వర్గాల బలమైన సపోర్ట్ ఉంది దానికి. వాళ్ళు తెలుగుదేశాన్ని ఓన్ చేసుకుంటారు. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గంతో పాటుగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలో బలమైన సపోర్ట్ ఉంది. వీళ్ళల్లో కాస్త ఒక 4-5% అటు ఇటు టిల్ట్ అయినప్పుడు అధికారం అటు ఇటు అవుతుంది. జనసేనకి కాపు సామాజిక వర్గంలో బలమైన సపోర్ట్ ఉంది. కాకుండా కొన్ని సామాజిక వర్గాల్లో మరికొంత పట్టుంది. ఇవి ఇప్పుడు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి. వాళ్ళ నాయకులుగా చంద్రబాబు నాయుడు, లోకేష్ అక్కడ, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ, పవన్ కళ్యాణ్ ఇంకొక వైపు కనబడుతున్నారు. ఈ సామాజిక వర్గాల వాళ్ళు యువతలకు రావాలంటే ఒక రాజకీయ విప్లవం రావాలి. కులాలకు అతీతమైనటువంటి, మతాలకు అతీతమైనటువంటి ఒక భావజాలాన్ని బలంగా ప్రొజెక్ట్ చేయగలిగి ఉండాలి. ఆ స్థాయిలో విజయసాయిరెడ్డి తీసుకెళ్ళగలరా? విజయసాయిరెడ్డికి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఒక ముద్ర ఉంది. ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించిన, జనసేనకు సంబంధించిన వాళ్ళు ఆయన్ని నమ్మరు. వైసీపీ వాళ్ళు ఆయన్ని ద్వేషిస్తారు. వైసీపీలో జగన్ తమకు అవకాశాలు ఇవ్వకపోతే విజయసాయిరెడ్డి వైపుకి వెళ్ళాలి. అయితే ఆయన వీళ్ళ ముగ్గురులాగా చరిష్మాటిక్ లీడర్ కాదు. చంద్రబాబుకి నేను చెప్పినట్టు సామాజిక పట్టు, పవన్ కళ్యాణ్కి అభిమాన పట్టు ప్లస్ సామాజిక పట్టు, జగన్మోహన్ రెడ్డికి సామాజిక పట్టుతో పాటుగా అతను ఒక మాస్ లీడర్. వాళ్లతో పోటీ పడటం అనేటటువంటిది కష్టమే. కాకపోతే భారతీయ జనతా పార్టీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఇట్లా ఈ నలుగురికి జాతీయ పార్టీల బేస్ ఉంది. అది వాళ్ళ భావజాలిక ఆధారాల కారణంగా కొంత ఓట్లు ఉన్నాయి. అవి పెరగట్లేదు. వాటిని ఈయన చీలుస్తారా? ఈ ముగ్గురులో ఓట్లు చీలుస్తారా? అసలు చీల్చగలిగిన శక్తి ఉందా లేదా అన్నటువంటిది రాబోయే ఎలక్షన్లో తేలుతుంది.